ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సహోదరి పేరు జయంతి గారు. మరి ఈరోజు వీరి దగ్గరికి లిటిల్ ల్యాంప్ ఆర్గనైజేషన్ తరఫున మరి ఇక్కడికి రావటం జరిగింది. మరి వీరి దగ్గరికి రావడానికి కారణం ఏంటి విషయాలన్నీ కూడా మరి ఈవిని అడిగి మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి మీ పేరు. నా పేరు జయంతి అండి. నాకు ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. దేవుడి వాళ్ళ కృపలో బాగా ఉన్నప్పటికీ నాకు ఒక పాప అండి. చాలా ఇబ్బందిలో ఉంటున్నామండి. మేము మాకు సహాయం చేస్తున్నందుకు చాలా ఉన్నది. మీకు మీ మెడిసిన్ కానీ మీకు మందులు కానీ సంవత్సరానికి ఒకసారి చెకప్కి వెళ్తున్నానండి. మెడిసిన్స్ ఏమి అవ్వట్లేదు. సంవత్సరం చెకప్ చేయించుకోవాలన్నారు. లైఫ్ లాంగ్ అంతా చేయించుకోవాలన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరు? అప్పుడే 7 సంవత్సరాలు అలా చేయించుకుని ఆపరేషన్ చేయించుకున్నాను. ఇంచుమించు 7 సంవత్సరాలు అయిందా? మరి మీకు ఇల్లు కానీ భర్త లేదండి, ఇల్లు లేదండి. పాప అంటే ఏం చదువుతుందండి పాప? 7th. మరి ఆ పాపను ఎక్కడ జాయిన్ చేశారు? హై స్కూల్లో వేశారు. మరి మీకు నెల నెల ట్రీట్మెంట్ అవి కావాల్సి వస్తుందా? మందులు అవి కావాలా? మధ్యలో ఏమైనా బాగా హెల్త్ బాగోకపోతే వెళ్తూ ఉంటానండి హాస్పిటల్కి. మనం సేఫ్టీ పెట్టుకోవడం కానీ ఏమీ చేయట్లేదండి. మరి మీకు ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా లేదు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సహోదరి పేరు జయంతి. మీరు విన్నారు, ఈవిడ పరిస్థితి మనకు తెలుసు, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి మళ్ళీ చెప్పవసరం లేదు. కానీ క్యాన్సర్ రావడంతో కనీసం మరి లేవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి సుమారు 7 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేయించుకొని మరి అప్పటి నుంచి కూడా అలాగే మరి ఆ మెడిసిన్ తోటి వాళ్ళు అలా నెట్టుకొస్తూ ఉన్నది ఆవిడ. తర్వాత ఈమెకి చిన్న కుమార్తె ఉంది. ఆ చిన్న కుమార్తెని చిన్న స్కూల్లో మరి వేసింది. మరి ఆవిడకి వస్తున్నటువంటి పెన్షన్ కానీ లేకపోతే దాంతో ఆవిడ ఆ కూతురుని చూసుకుంటూ మరి కాలం వెలుగుతూ ఉంది. మరి ఈరోజు వీరి దగ్గరికి మేము రావడం జరిగింది. ఆ కుటుంబానికి మన వంతుగా వారికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వారికి మనకి కిరాణా సరుకులు మనకి ఉన్న దాంట్లో వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈవిడి పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితే. పైకి మీరు అలా కనపడినప్పటికీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సంవత్సరం వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ వస్తూ ఉన్నారు 7 సంవత్సరాల నుంచి. మరి అక్కడక్కడ కొన్నాళ్ళు వాళ్ళ అక్కగారి యొక్క ఇంట్లో అలా ఉండి మరి వచ్చి ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎనుగోలంక ఈవిడి ఇక్కడ ఉంటున్నారు. కూతురుని చూసుకుంటూ ఆవిడకున్నటువంటి చిన్న పెన్షన్ డబ్బుల్లో నుంచి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. వారికి ఈ విధంగా 10 రోజులు సరిపడా కిరాణా సరుకులు వారికి ఇవ్వడం జరిగిందండి.